ఎటికలకి నిందితుల్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు పోలీసులు. డాక్టర్ ప్రియాంక కేసుకు సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ అండ్ ఆధారం ఆర్టీవీ చేతిలో ఉంది. ప్రియాంకను చంపిన నిందితుల కారు నెంబరు AP40JF6299. వన్స్ అగైన్ AP40JF6299. ఈ కారు ఓనరు సూరవరపు గంగారావు కొడుకే ఈ ప్రధాన నిందితుడు దుష్యంత్. ఇక్కడ కనిపించే ఆ మాస్క్ వేసుకొని కొంత బండగా కనబడుతున్న ఈ వ్యక్తే ఆ దుష్యంత్. సో సూరవరపు గంగారావు కుమారుడు ప్రధాన నిందితుడు దుష్యంత్. ఇక్కడ ఆ కారు ఆయన పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. సో AP40JF6499 ఈ నెంబర్ గల కారే 6299 ఈ నెంబర్ గల కారే ప్రియాంకని హతమార్చింది. ప్రియాంకని ఈరోజు ఈ పరిస్థితులకు నెట్టి తన ప్రాణాలు పోయేందుకు చేసింది. అయితే ఆ రోజు రాత్రి కారు నడిపిన వ్యక్తి ఈ బండోడే. నేను ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నానంటే ఎంతటి అహంకారం కాకపోవచ్చునండి. మద్యమత్తులో ఉన్నాడు, కారు నడపడమే పొరపాటు. ఆ కారు నడపడమే కాకుండా ఇంకా ఆ కారులో మాల్కు వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ని కొట్టడం ఏంటి? సినిమాకి వచ్చారంట ఇద్దరు, ఆండ్రూ జోసెఫ్ అండ్ దుష్యంత్, ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు సినిమాకి వచ్చారు ప్రసాదిత్య మాల్లో. అక్కడికి వెళ్ళగానే సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే మద్యమత్తులో ఉన్నారని చెప్పి వెనక్కి పంపిస్తే వాళ్ళని కొట్టి కిందికి వచ్చి కారు తీసుకొని బయటికి వెళ్తూ వాళ్ళ ముందే వెళ్తున్నటువంటి ప్రియాంక అండ్ ఉమేష్ ఇద్దరు స్కూటీపై వెళ్తూ ఉంటే ఒకసారి ఢీ కొట్టాడు, రెండోసారి ఢీ కొట్టాడు, మూడోసారి డైరెక్ట్గా వాళ్ళ తలపై నుంచి ఆ కారుని ఎక్కించుకొని వెళ్ళాడు. సో ఈ దుష్యంత్ అనే వ్యక్తే ఈడే ఇప్పుడు ఆ అమ్మాయిని చాలా దారుణంగా ఆ కారుతో తొక్కించి హతమార్చింది. ఇక పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఆండ్రూ జోసెఫ్. నిందితుడు దుష్యంత్ది తూర్పుగోదావరి జిల్లాలోని నామవరం గ్రామం. సో దుష్యంత్ ఇంటి అడ్రస్ 1-174 వైఎస్ఆర్ స్ట్రీట్ నామవరం. ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే రేపటి రోజున మళ్ళీ బెయిల్లో గీలో ఏదో బయట తీసుకొని వచ్చినాక కూడా ఇలాంటి అహంకారంతోనే, ఇలాంటి దుందుడుకు స్వభావంతో, ఇలాంటి మతిస్థిమితం లేకుండా మధ్యమత్తులో ఇంకెందరి ప్రాణాలు తీస్తాడో తెలియదు. సో అందుకే అడ్రస్తో సహా చెప్పాల్సి వస్తుంది. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రధాన నిందితుడు ఆ అమ్మాయి మరణానికి కారణమైనటువంటి దుష్యంత్ ఇంటి అడ్రస్ 1-174 వైఎస్ఆర్ స్ట్రీట్ నామవరం. తప్పతాగి మనిషిని చంపిందే కాకుండా ఎమ్మెల్యే అండదండలతో తప్పించుకోవాలని చూశాడట ఈ నిందితుడు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసుని వీక్ చేసే ప్రయత్నం చేశాడు ఎమ్మెల్యే. అయితే ఘటన జరిగిన వెంటనే కారు నెంబర్ ప్లేట్ తొలగించేశారు. నిందితుల్ని సేవ్ చేసే పనిలో పడ్డారు పోలీసులు కూడా. అటువంటి అనుమానాలే కలుగుతూ ఉన్నాయి. డైరెక్ట్గా లైవ్కి వెళ్ళిపోదాం. ప్రతినిధి ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ ఫస్ట్ నుంచి కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. కృష్ణమోహన్, ఏంటి ఆ అడ్రస్తో సహా చెప్తున్నాం, మనం ఆయన డీటెయిల్స్ చెప్తూ ఉన్నాము, కార్ నెంబర్ చెప్తున్నాము, పోలీసులు ఏ రకంగా దీన్ని తప్పుదోరు పట్టించే ప్రయత్నం చేశారో చెప్పాము. 3వ తేదీన సంఘటన జరిగితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టింది మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇది యాక్సిడెంట్ అని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. కానీ ఆర్టీవీ వరుస కథనాలు టెలికాస్ట్ చేసిన తర్వాతనే, మనం వరుసగా దీనికి సంబంధించి డ్రైవ్ చేసిన తర్వాతనే కొంత చలనం వచ్చింది. పోలీసులు కూడా ఆ నిందితుల్ని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం. సో ప్రజెంట్ ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఇంకా ఈ కేసులో? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనోజ్, డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా నిందితుల్ని తప్పించాలనే ఒక ప్రయత్నం చేశారు అనేది చాలా క్లియర్గా చూసాం. చివరికి ఏదైతే యాక్సిడెంట్కి గురైందో, కారు గుద్దారో, ఆ కారుకు సంబంధించిన నంబర్ ప్లేట్ కూడా పోలీసులు తొలగించేశారు. పూర్తిగా ముందు వెనకాల తొలగించి ఆ నిందితుల్ని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీంట్లో చాలా క్లియర్గా మనం ఒకటి చెప్తున్నాం. వెహికల్ నంబర్ AP40JF6299 ఈ నంబర్ గల కారు ఏదైతే టాటా నెక్సాన్ కారు ఆ రోజు యాక్సిడెంట్కి రాత్రి 9:30 సమయంలో ప్రియాంక మరణానికి, ప్రియాంక ఇప్పుడున్న పరిస్థితులకి దాదాపుగా ఈ కారే యాక్సిడెంట్కి గురైన కారు. సో దీని అడ్రస్ కూడా, దీని మొత్తం డేటా మొత్తం కూడా, ఈ కారు ఎవరి పేరు మీద ఉంది ఏంటి మొత్తం కూడా ఆర్టీవీ సాధించిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ప్రధానంగా గంగారావు, ఎవరైతే ఆ ఓనర్ ఉన్నారో గంగారావు సూరవరపు, ఈ గంగారావు సూరవరపు ఎవరంటే దుష్యంత్ వాళ్ళ తండ్రి. ఈయన పూర్తిగా కూడా ఆయన తండ్రి పేరు మీదనే ఈ కారు కూడా ఉంది. ఇది ఫోర్ ఫాదర్ వచ్చి ముసలయ్య సూరవరపు, అంటే ఈ గంగారావు వాళ్ళ తాత, ఆయన పేరు ముసలయ్య సూరవరపు. వీళ్ళు యాక్చువల్గా వీళ్ళకి పర్మనెంట్ అడ్రస్ వచ్చి నామవరంలో ఉంటారు. వీళ్ళు 1-174 వైఎస్ఆర్ స్ట్రీట్ నామవరం నియర్ కృష్ణా టెంపుల్, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. దీంట్లో పర్మనెంట్గా అడ్రస్ ఉంటారు. కానీ వీళ్ళు అడ్రస్ అయితే పర్మనెంట్ అడ్రస్, కానీ టెంపరీగా కొంతకాలంగా గడిచిన
కొన్ని 2-3 సంవత్సరాలుగా రాజమండ్రిలోని ఒక ప్లేస్లో వాళ్ళు ఇక్కడ ఉండే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ వాళ్ళు పర్మనెంట్ అడ్రస్, వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా నామవరంలోనే ఉంటారు. వాళ్ళ అడ్రస్, ఆధార్ కార్డు అంతా కూడా నామవరం పేరు మీదనే ఉన్న పరిస్థితి. అయితే దీనికి టాటా నెక్సాన్ ఈ కారుని వీళ్ళు తీసుకున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్ వచ్చి 2025 10వ నెల 20వ తారీఖున. అలాగే దీనికి ఆర్సీ ఎక్స్పైర్ కూడా 40 దాకా ఉంది, 2040 దాకా ఉంది. దీనికి సంబంధించి అన్ని కారుకు సంబంధించిన ఇష్యూస్ అయితే ఏం లేవు. దీంట్లో ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ నుంచి కూడా వీళ్ళు ఈ కారు మీద ఇన్సూరెన్స్ చేసిన పరిస్థితి ఉంది. తర్వాత బ్యాంకు వచ్చి బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా రాంపేట నుంచి వాళ్ళ ఆ దగ్గర నుంచి ఈ కారు కొనడానికి కూడా కొంత ఇన్సూరెన్స్, కొంత ఫైనాన్సర్ తీసుకున్న కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు 11,34,390 రూపాయలకు పెట్టి ఈ కారును కొన్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఉంది. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కూడా ఈ కారుకి సంబంధించిన కొంత తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పుడు ప్రధానంగా నిన్న ఏదైతే వరుసగా 3వ తారీఖు రాత్రి 9 గంటలకి ఈ విషయం జరిగిందో, నిన్న రాత్రి వరకు కూడా పోలీసులు నిందితుల్ని, జోసెఫ్ని కావచ్చు, లేకపోతే ఈ డ్రైవ్ చేసిన దుష్వంత్ని కావచ్చు, ఎందుకు కాపాడే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. చివరకు కారుకి సంబంధించిన నంబర్ని కూడా తొలగించే ప్రయత్నం ఎందుకు చేశారు, దీని వెనకాల అసలు ఏం జరిగింది అనే అంశాలు, సరికొత్త కోణాలు కొత్తగా వస్తున్న నేపథ్యం అయితే మనకి కనపడుతుంది. దాదాపుగా దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. డైరెక్ట్ గా ఇంత డేరింగ్ గానే ఒక అమ్మాయిని అందరూ చూస్తున్నారు. చుట్టుపక్కల సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, ఆ మాల్కి వచ్చిన వారు మిగతా వారు ఉన్నారు, ఇంకా రకరకాలుగా అప్పటికో ఇన్సిడెంట్ అయిన అక్కడ పైన సెక్యూరిటీ గార్డ్ కొట్టి కిందికి రావడం, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇంకా ఒక డే టైంలో ఎలా జరిగిందో ఆ రకంగానే పబ్లిక్ అంతా ఉన్నారు, క్రౌడ్ ఉన్నారు అక్కడ. ఇలాంటి ఒక సిచ్యువేషన్లోనే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి స్కూటీపై వెళ్తుంటే వాళ్ళని ఢీ కొట్టి హతమార్చాలన్న ఆలోచనతో కొట్టాడన్న వ్యక్తి గతంలో ఇదే అహంకారంతో, ఇదే బలుపుతోని ఏదైనా క్రైమ్ రికార్డు ఉందా? గతంలో ఏమైనా ఆయన పైన కంప్లైంట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ కానీ బయటపడుతున్నాయా? అంటే దానికి సంబంధించి కొంత క్రైమ్ యాక్టివిటీ అయితే లేదు, కానీ రిజిస్టర్గా, ఎందుకంటే అఫీషియల్ రిజిస్ట్రేషన్ అయితే లేదు. కానీ కొంత ఈ పిల్లవాడు దూకుడుగా ఉంటాడు, కొంచెం మద్యం మత్తులో ఉంటాడు, తర్వాత కొంత లోకల్గా కొన్ని ఇష్యూస్ ఉంటారు. కారణం వాళ్ళ కుటుంబం కూడా కొంత పొలిటికల్తో సంబంధం ఉంది. వాళ్ళ ఫాదర్ గతంలో ఒక సర్పంచ్గా చేశారు. వీళ్ళకి సంబంధించిన కొంతమంది బంధువులు డిప్యూటీ మేయర్గా రాజమండ్రికి 10 years బ్యాక్ కూడా కొంత నెట్వర్క్, కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పక్కాగా అయితే ఉంది. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యంలోనే ఇతను ఇంజనీర్ చదివిన నేపథ్యం ఉన్నప్పటికీ కూడా, కానీ ఇతను వ్యవహార శైలి, ఇతను ఒక చదువుకున్న వ్యక్తి, మామూలైన వ్యక్తి అయితే సరే వాడేదో కొట్టాడు, వాడు భయపడిపోయి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. కాదు, ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి, ఆల్రెడీ జిఐసిలకు సంబంధించిన ఒక వ్యక్తి, ఇంజనీరింగ్లో చదువుతున్న వ్యక్తి. కనీసం ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయిని కాపాడాలనే ప్రయత్నం చేయడమా, లేకపోతే వాంటెడ్గా ఆ ర్యాష్లో ఆ అమ్మాయిని కొట్టేసి మరోసారి కూడా కొట్టి ఆ అమ్మాయి మీద నుంచి వెక్కిన తర్వాత కూడా పోలీసుల్ని ఆశ్రయించకుండా, లేదు అతను అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేయకుండా, ఏమీ చేయకుండా వెళ్ళిపోవడం అంటే అతనికి ఎంత అహంకారంతో వ్యవహరించాడు. ఇప్పుడు ప్రియాంక ఆల్మోస్ట్ ఆల్ చనిపోతుంది అనే ఆ పరిస్థితికి తీసుకురావడానికి కారణం ఎవరైతే ఉన్నారో ఈ దుష్వంత్, ఆ తర్వాత జోసెఫ్ పక్కన కారులో ఉన్నాడు. కానీ దుష్వంత్ మాత్రం కారు డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా జరిగింది. అయితే దీన్ని పోలీసులు స్టేషన్కి కారు తీసుకుని వచ్చిన తర్వాత కూడా రాత్రి 9:40కి ఇష్యూ జరిగితే మరుసటి రోజు 1:30 వరకు ఎఫ్ఐఆర్ కాలేదు. ఎఫ్ఐఆర్ తర్వాత ఫిర్యాదు తీసుకొని అప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ లోపల చాలా వ్యవహారాలు జరిగాయి, రాజమండ్రికి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర సంబంధించిన వ్యవహారాల్లో. బట్ ఇది ఎందుకు ఇలా ట్వీట్ చేశారు అంటే వీళ్ళ నిందితుల్ని కాపాడే ప్రయత్నం ఏం జరిగింది. చివరికి ఈరోజు మనం కానీ చూసుకుంటే ముఖ్యమంత్రి, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అధికారులతో మాట్లాడిన తర్వాతనే సెక్షన్స్ కూడా మార్చిన పరిస్థితి కూడా మనం చూసాం. మొదట అయితే ఈ కేసు 134/2026కి సంబంధించిన కేసులో మొదటగా కేవలం 3 సంవత్సరాలు అంటే బెయిల్ వచ్చే కేసులు మాత్రమే
కేసు నమోదు చేశారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఒక్కసారి హోల్డ్ లో ఉండండి, అది గెట్ బ్యాక్ చేయగలి మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. ఒక్కసారి హోల్డ్ లో ఉండాలి, బ్రీఫ్ ఒకసారి ఆ కార్ల డిఫరెన్స్ నేను చెప్తాను. సో ఇక్కడ మీరు కార్లు గమనించండి, ప్రమాదం ముందు ప్రమాదం తర్వాత. సో ప్రమాదం జరిగిన రోజు, ఆ ప్రమాదం జరిగిన రోజు ఆ సంఘటనలో కార్కి నెంబర్ ప్లేట్ ఉంది, మీరు గమనించండి, అది కార్కి నెంబర్ ప్లేట్ ఉంది కింద మీరు చూడొచ్చు. సో ఆ రోజు నెంబర్ ప్లేట్ ఉంది, ఇందాక నేను చెప్పినటువంటి నెంబర్ ప్లేట్ AP40JF6299, ఇది ఆ కార్ నెంబర్. సో మరుసటి రోజు కార్కి నెంబర్ లేదు, తీసేశారు. ఇది ఆర్టీవీ కెమెరాకి చిక్కినటువంటి దృశ్యం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కార్ ఎక్కడుందని చూసి ఆ కార్ని అన్వేషించి వెళ్ళినప్పుడు దొరికినప్పుడు దృశ్యం, ఆ కార్కి నెంబర్ లేదు. అంటే కొంతమంది అండదండలతో, రాజకీయ అండదండలతో, ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా రాజకీయ అండదండలతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు కాబట్టి కార్ నెంబర్ని కూడా తొలగించాడు, కార్ నెంబర్ ప్లేట్ తొలగించి ఎటైనా పరారవ్వాలనుకున్నాడు. రైట్. సో ఒక్కసారి ఇందాక నేను చెప్పినప్పుడు ప్రమాదం అన్నాను, అది ప్రమాదం కాదది, అదో కావాలని చేసిన ఇన్సిడెంట్ ఇది, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. ఐఎమ్ సారీ ఫర్ ద రాంగ్ వర్డ్. సో అక్కడ చంపడానికి ముందు, ఆయన చంపిన తర్వాత, రైట్. సో అక్కడ చూడండి, ఆ చంపడానికి ముందు కార్కి నెంబర్ ప్లేట్ ఉంది AP40JF6299, అండ్ చంపిన తర్వాత ఆ అమ్మాయిని ఆ రకంగా హతమార్చిన తర్వాత కారుకు నెంబర్ ప్లేట్ లేదు. సో ఈ రకంగా పక్కా స్కెచ్లతో వెళ్ళారు. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా అడుగుతాను నేను. కృష్ణమోహన్, సో ఏంటి అంటే కార్ నెంబర్ ప్లేట్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? నెంబర్ ప్లేట్ మారిస్తే పూర్తిగా జరిగిన సంఘటన మార్చేయవచ్చు అనుకున్నాడా? దీని వెనుకున్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? ఈ ఐడియా అసలు వాళ్ళకి ఎవరిచ్చి ఉంటారు? బహుశా పోలీసుల వ్యవహారాన్ని చాలా క్లియర్గా చేశారు. స్థానిక పోలీసులు కారుని వచ్చిన తర్వాత కారు ప్లేట్ నెంబరు తీసేస్తే కొంత ఇష్యూ మారిపోతుంది అనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు. అందుకే కారుని పోలీసులు స్టేషన్లో అదుపులో పెట్టుకున్నప్పటికీ కూడా ఆ స్టేషన్కి సంబంధించిన వ్యవహారంలో కొంత ఆ బోర్డుని తీసివేయడం వల్ల అతన్ని కొంత సేవ్ చేయొచ్చు అనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొంత జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ఆ కారుకున్న 2 బోర్డులని పీకేశారు. పీకేసిన తర్వాత కొంత బెయిల్ వచ్చే సెక్షన్స్ పెట్టి ఏదో ఒకటి అప్పటికే డాక్టర్ల గ్రూప్స్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత రియాక్ట్ అవుతున్నారు. ఏంటి సంఘటన జరిగింది, ఇప్పుడు వరకు కూడా 3 రోజులు వ్యవహారం జరుగుతున్నప్పటికి కూడా కనీసం సమాచారం రావట్లేదు, బయటికి ఈ విషయాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేయట్లేదు, అటువైపు మీడియాలో రావట్లేదు, మరోవైపు దీనికి సంబంధించిన ఇతర విషయాలు ఏది కూడా పోలీసులు బయటికి వెల్లడించడం లేదు అనే ఇదంతా కూడా కొంత 2-3 రోజులు దీన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. దీన్ని అసలు కనీసం తెర మీదకి తెచ్చే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. సో అక్కడ ఈ ఇష్యూని అందుకనే ఫస్ట్ సెక్షన్లో కేసులో ఎఫ్ఐఆర్లో కూడా ఇప్పుడు వరకు ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా బయటికి పెట్టాల. ఎందుకంటే గతంలో ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన నేపథ్యంలో ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తే అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళాలి. అది వాళ్ళకున్న గ్రూప్లో ఒక సాఫ్ట్వేర్లో దాంట్లో అప్లోడ్ చేయాల్సిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు దాకా కూడా ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ కాపీని అప్లోడ్ చేయని పరిస్థితి. అయితే నిన్న ఇష్యూ అంతా జరిగి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి తర్వాత డిప్యూటీ సీఎం నేరుగా మాట్లాడి అధికారులతో మాట్లాడిన తర్వాత చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇది పబ్లిక్ లో కూడా చాలా అగ్రెసివ్ గా వెళ్ళింది, చాలా క్లియర్ గా ఇంటెన్షనల్ గా చేశారన్నట్టుగానే వెళ్ళింది. కానీ పోలీసులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని, రాజకీయ నాయకులు దీన్ని కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారని పబ్లిక్ కి మనం చాలా క్లియర్ కన్వే చేయగలిగాము. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, నేను ఒకసారి ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేస్తాను. సో ఒకసారి కామెంట్స్ చదువుతాను నేను. సో అనిత సఖ అంట, తను ఏం చెప్తున్నారంటే, ఇంత దుర్మార్గానికి సపోర్ట్ చేసే వాళ్ళని క్షమించకూడదు అనేది ఒక కామెంట్ చేశారు ఆవిడ. అనిల్ కుమార్ భూతపతి, ఇలాంటి నీచులకి సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు రాజకీయ సన్యాసం చేయించాలనేది ఒక మాట. సో అనిల్ కుమార్ భూతపతి గారు, మీడియా వాళ్ళు నీతిగా నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటే ఎస్ వీఆర్ ఆన్ దాట్ డ్యూటీ. ఎప్పటికీ మేము డెఫినెట్గా విక్టిమ్స్ వైపు, పబ్లిక్ వైపు, సఫరర్స్ వైపుగానే ఆర్టీవీ స్టాండ్ తీసుకుంటుంది. సో ఎన్కౌంటర్ చేయాలని రామకృష్ణ అంటున్నారు. గమ్మిడి స్పర్జున అర్జున అంట. సో సురవరపు, మీ ఫ్యామిలీ అంతా కారుతోనే చావాలి, ఆ జనాల సొమ్ము తినేవాడిని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి ఏదో కామెంట్స్. వాళ్ళ పాపం వాళ్ళ ఫ్యామిలీని మనం అనడం ఇబ్బంది కాదు. ఇక్కడ కొడుకు తప్పు చేసి ఉండొచ్చు కానీ తండ్రి ఏం తప్పు చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీ అనడం తప్పు. సో మీకోసం ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా మీ అభిప్రాయాన్ని షేర్ చేయాలనుకుంటే మాతో డెఫినెట్గా కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో
ఎస్ స్పీక్ ఆన్ కృష్ణమో. అంటే సెక్షన్లు తక్కువ బెయిల్ వచ్చే సెక్షన్లు, తక్కువగా శిక్ష పడే సెక్షన్లు అమలు చేశారనేది ఇంకో వర్షం వినబడుతోంది. దీన్ని ఇంకా యాక్సిడెంట్గానే చూస్తుందా పోలీసులు యంత్రాంగం? లేదు లేదు, ఇప్పుడు దీనికి సంబంధించిన ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఎంటర్ అయ్యారో, లేదు డిప్యూటీ సీఎం ఎంటర్ అయ్యారో, వీళ్ళ తర్వాత కొంత సీన్ మారింది. దీంట్లో కేసెస్ సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత సీరియస్గానే రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే యాక్చువల్గా క్రైమ్ నెంబర్ 134/2026లో సెక్షన్ ఫస్ట్ అయితే 125B పెట్టారు. అంటే ఇది ఐపీసీ కింద 338 కిందకు వస్తుంది. అంటే దీంట్లో ఒకవేళ ప్రమాదంగానే జరిగితే ఈ కేసు కింద శిక్ష పడే అవకాశం ఏముంటాయంటే కేవలం 3 సంవత్సరాల కంటే తక్కువ పడే అవకాశం. అంటే చిన్న గాయం కానీ, లేకపోతే ఇంకోటి కానీ, మరో వ్యక్తి గాయపడడం కావచ్చు, లేకపోతే దీనివల్ల ఏమవుతుందంటే బెయిల్ వెంటనే వచ్చేస్తుంది. ఇది జనరల్గా జరిగే యాక్సిడెంట్. కానీ ఈ కేసు ఇంటెన్షనల్గా జరిగిన వ్యవహారం. ఒక మద్యం మత్తులో మతోన్మాదంకి వెళ్ళిపోయి అసలుకి మత్తుతో కూడిన ఆ వ్యక్తి మనిషి ఎదురుగా ఉన్నాడా లేదా, ఒక లేడీ కూడా చూడకుండా నేరుగా దూసుకుంటూ వెళ్ళిపోయి మరోసారి కూడా వాళ్ళని ఢీకొట్టి కింద పడిన తర్వాత కూడా కాపాడే ప్రయత్నం చేయకుండా అదే కారుతో తొక్కిచ్చి మరీ వెళ్ళిపోయిన నేపథ్యం. సో ఇప్పుడు కేసు మారింది. ఇప్పుడు ఇదే కేసులో మనకు అందుతున్న సమాచారం, ఇప్పుడు ఐపీసీ 308 అంటే బిఎన్ఎస్ 110 కింద కేసుని మార్చారు. అయితే ఇంకా దీని మీద కొంత కేసులు కూడా మార్చాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే నిన్న రాత్రి పోలీసులు కూడా కొంత దీనికి సంబంధించిన ఒక పిఆర్ఓ డేట్ కొంత సమాచారాన్ని కూడా అందించే ప్రయత్నం అయితే కూడా పోలీసులకు సంబంధించిన అధికార పిఆర్ఓ కూడా దీనికి సంబంధించిన దాంట్లో క్లియర్గా ఒక డేటా అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. పోలీస్ పిఆర్ఓ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇది నేను చదివే ప్రయత్నం అయితే చేస్తాను. ఇటీవల ప్రసాదాదిత్య మాల్ ముందు బైకుపై వెళ్తున్న మెడుకోలను కారుతో గుద్ది తీవ్రంగా గాయపరిచిన కేసులో ప్రకాష్ నగర్ పోలీసులు కీలక సాక్ష్యాలను సేకరించి 2 నిందితులని అరెస్ట్ చేసి రాజమండ్రిలోని 2వ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అంతటా న్యాయస్థానం 2 నిందితులకు 14 రోజులు అంటే 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అనంతరం వారిని సెంట్రల్ జైలుకి తరలించారు. అంటే నిన్న రాత్రి సెంట్రల్ జైలుకి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ కేసులో తదుపరి దర్యాప్తును సమగ్రంగా నిర్వహించి ఛార్జ్షీట్ త్వరగా వేసి నిందితులకు శిక్ష పడేటట్టు చేయడానికి పోలీస్ అధికారులు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు న్యాయ కోవిదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే ఇంకా దీని మీద ఏ కేసులు యాడ్ చేయొచ్చు, ఏ కేసుల్ని సెక్షన్స్లోకి పెట్టే పరిస్థితి చూడొచ్చు అనే దాని మీద కొంత సీరియస్గానే ఇప్పుడు అంటే నిన్న రాత్రి నుంచి దీని మీద, అందుకే పోలీసులు కూడా దీనికి సంబంధించిన పూర్తి ఎఫ్ఐఆర్ కాపీని బయట పెట్టడంలో, ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ పలు రకాలుగా మారింది. ఫస్ట్ 338 పెట్టారు, ఆ తర్వాత ఇప్పుడు కేసుని బిఎన్ఎస్ 110 కిందకి తీసుకొని వచ్చారు. తర్వాత నిన్న రిమాండ్కి 14 రోజుల రిమాండ్ కూడా కోర్టు విధించింది కాబట్టి జైలుకి తరలించారు. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఏ కేసులు పెట్టాలి అనే ఒక ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. అందుకే చాలా క్లియర్గా పిఆర్ఓ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. అయితే ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఈరోజు పోలీసులు ఏదైనా అఫీషియల్గా మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేస్తారా లేదా అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, ఒక్కసారి హోల్డ్లో ఉండండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తాను. సో ఒకసారి అక్కడ ఆ రోజు మాల్లో సీసీటీవీ ఫుటేజ్లో వైట్ చొక్కా వేసుకొని కొంత గంభీరంగా ఎవరు ఏం చేయలేని రకంగా బిల్డప్ ఇస్తూ వెళ్తున్న దుష్యంత్ని చూద్దాం. ఎస్, ఇది ఆ దుష్యంత్ ఫోటో. సో దుష్యంత్ ఆ రోజు సీసీటీవీ కెమెరాలో అక్కడ మాల్ దగ్గర రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా. తర్వాత అరెస్ట్. సో అరెస్ట్ సమయంలో దుష్యంత్ని చూడండి, అక్కడ మాల్ దగ్గర డిస్కషన్ జరిగింది బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తున్న టైంలో. మరి మాల్ వాళ్ళు ఎందుకు కూడా సెక్యూరిటీ మీద దాడి జరిగినప్పుడు, సెక్యూరిటీ మీద కొట్టినప్పుడు ఆ దృశ్యాలు ఎందుకు బయటకు విడుదల చేయడం లేదు అర్థం కావడం లేదు. సో ఇక్కడ మాల్లో జరిగిన సంఘటన, మాల్ దగ్గర ఉన్నటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి మరి మాల్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మాల్లో ఉన్న మేనేజ్మెంట్ ఏం రియాక్ట్ చేస్తుందో చూడాలి. చూడండి దుష్యంత్ ఆ రోజు విజువల్ అండ్ ఈ రోజు విజువల్. ఆ రోజు మాల్లో థియేటర్లోకి వెళ్తున్న సమయంలో విజువల్ ఇది,
మళ్ళీ పక్కనే మాస్క్ వేసుకుని ఆ విజువల్ ఒకసారి ఫేస్ చూపించండి పీసీఆర్ ఇఫ్ పాసిబుల్. ఫస్ట్ విజువల్లో ఆ ఫస్ట్ విజువల్లో ఫేస్ చూపించండి ఒకసారి. ఎటువైపు తిరిగినప్పుడు ఆ ఫేస్ హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. బికాజ్ పబ్లిక్ వాన్స్ టు నో. మాస్క్ వేసుకున్నంత మాత్రాన దొరకదు. ఒకసారి ట్రై టు కలెక్ట్ ఒకసారి ఒరిజినల్ ఫోటో కూడా చూపించండి. ఎందుకంటే ఇంతటి మహానుభావుని డెఫినెట్గా పబ్లిక్గా చూపించాలి కాబట్టి. సో ఒక్కసారి ఆ ఫేస్ మీరు చూడొచ్చు, కంపేర్ చేయండి. సో మాస్క్ వేసుకున్నాడు ఇక్కడ కనిపించట్లేదు. ఒకసారి నీకు ఫస్ట్ విజువల్లో ఆ మాల్లో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆ విజువల్లో ఆ ఫేస్ కొంత క్లియర్గా ఉంది. ఒకసారి హోల్డ్ చేస్తాను అక్కడ. సో ఫస్ట్ విజువల్. సో నిజంగా చూడండి, దుష్యంత్ అనేటువంటి ఈ వ్యక్తి సో యాజ్ రిజిస్టర్డ్ కేసు ఏం లేవు, కానీ అయితే మధ్యమత్తులో ఉంటాడంట. ఇదే అహంకారము, బలుపు అన్నీ చూపిస్తూ ఉంటాడు. సో ఎదుటి వాళ్ళపైన దూషణలు, బెదిరింపులు, గొడవలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయంట. సో రైట్ ఇక్కడ చూడండి, ఆ సీసీటీవీ ఫుటేజ్లో నడుచుకుంటూ వస్తాడు మళ్ళీ ఇటువైపు. సో వీడియో కాల్లో మాట్లాడుతున్నాడో లేదంటే ఎవరితోనో వీడియోని తీస్తున్నట్టుగా ఉంది. ఎస్, హోల్డ్ చేయండి ఒక్కసారి అక్కడ దగ్గర రాగానే. చూడండి ఆ వ్యక్తి ఎంతటి యాటిట్యూడు, ఆ మనిషి ఆ వ్యవహారం చూస్తే చూసే ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. ఆ కారుతో ఆ స్కూటీని ఢీకొట్టిన తీరు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. వీడు బలుపు, వీడు కండకావరకం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బహుశా వాళ్ళ మనసులో అనుకునే ఉంటుంటారు. రైట్, ఒక్కసారి మళ్ళీ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తాను నేను. కృష్ణమోహన్, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అటు ప్రియాంక మరణం తర్వాత అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, ఇక్కడితో ఈ కేసు ముగిసింది లేదా న్యాయం దొరికింది అని ఆ పీఈ చదువుతున్న విద్యార్థులు కానీ ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారా? అంటే వాళ్ళ సాటిస్ఫై అయ్యారా? ఐ మీన్ ఇక ప్రియాంక చావుకి ఈ శిక్ష సరిపోతుంది అనుకుంటున్నారా? ప్రస్తుతం వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి మనం చూసాం. నిన్న ఆర్టీవీతో కూడా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. బేసిక్గా వాళ్ళు చెప్తుంది ఇది వాంటెడ్గానే, ఒక ఉద్దేశపూర్వకంగానే చేశారు అనేది తండ్రి కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు పోలీసులు అయితే కేసులు సెక్షన్స్ మార్చారు, తర్వాత జైలుకి పంపించారు. కానీ శిక్ష పడే విధంగా పోలీసులు వ్యవహరిస్తారా లేదా అంటే రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలని దీంట్లో పెడతారు? అసలు నిజంగానే రిమాండ్ రిపోర్ట్లో సీరియస్గా దీని మీద రియాక్ట్ చేస్తారా? అంటే మామూలుగా మనం సాధారణంగా ఏం చేస్తామంటే కేసు జరుగుతుంది, వెంటనే పోలీసులు ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు, జైలుకి పెట్టేస్తారు. జైలు పెట్టిన తర్వాత 14 రోజులు రిమాండ్ పడుతుంది. తర్వాత బెయిల్ అప్లై చేసుకుంటారు, బెయిల్ మీద వచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. అక్కడే అసలు కినుక్కు ఉంటుంది. అంటే ఎవరైనా పోలీసులు ఇండైరెక్ట్గా హెల్ప్ చేయాలి అనుకుంటే సెక్షన్స్ రిమాండ్ రిపోర్ట్లో అసలు కీలక అంశాలను పొందుపరచడం, ఆ కేసును గట్టిగా ఆ సాక్ష్యాలను ప్రవేశపెట్టడం కోర్టు ముందు, అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయాలి, ఐఓ చేయాలి ఆ పని. అక్కడే కొంత లాజిక్ మిస్ అవుతుంది. ఎందుకంటే చాలామందికి తెలియదు అంటే వాళ్ళకి బెయిల్ వచ్చింది కదా, మనం ఏం చేస్తాం, కోర్టు బెయిల్ ఇచ్చేసింది, మేమేం చేయాలని అధికారులు కూడా అంటారు. కానీ అక్కడే జిమ్మిక్కుంది ఈ కేసులో. మామూలుగా జరిగే ఈ క్రైమ్ కేసుల్లో అన్నింటిలో కూడా ఎప్పుడైతే క్రైమ్ రిమాండ్ రిపోర్ట్ ఉంటుందో, లేదు ఛార్జ్ షీట్ ఉంటుందో, వాటిల్లో నీ బలమైన సెక్షన్స్ ఉండాలి, బలమైన కథ, అంటే అసలు జరిగిన సంఘటన, సాక్ష్యాలు, ఎవిడెన్స్ మొత్తం కూడా ఆ ఐఓ చేయాలి. అది ప్రవేశపెట్టినప్పుడే తనకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. లేదనుకో అది పెద్ద నిలబడదు కేసు. నువ్వు కోర్టు ముందు మనం ఎంత దించుకున్నా కూడా సెక్షన్లు ఏం లేవు, దగ్గర ఎవిడెన్స్ ఏం లేవు, ఇప్పుడు ఏం చేయాలయా, అతను కూడా బెయిల్ అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చేస్తామని చెప్పి జడ్జిలు కూడా బెయిల్ ఇచ్చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కేసుని ఏ విధంగా బలంగా తీసుకుంటారు, ఈ కేసుని రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే ఛార్జ్ షీట్ కావచ్చు, వీటిలో ఏ విధంగా పెడతారు అనే అంశాన్ని ఇప్పుడు మనం చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు రాబోయే రోజుల్లో పోలీసులు ఈ కేసుని ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు అనే అంశాన్ని మనం చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్డ్ అప్డేట్స్. సో మొత్తంగా ఈ కేసుని ఎలా తప్పుదో పట్టించడానికి అవకాశం ఉంది అనేది కూడా చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత బెయిల్ కోసం అని చెప్పి ప్రయత్నం చేయవచ్చు, ఆ తర్వాత బెయిల్ నుంచి బయట రావచ్చు, సెక్షన్ మోపిన తీరు కావని ఇవన్నీ చూస్తూ ఉన్నాం. బట్ ఫైనల్లీ ప్రియాంక ఘటనలో, ప్రియాంకకు సంబంధించిన కేసులో తనని చంపి అక్కడి నుంచి పరారైనటువంటి నిందితులు మాత్రం ఎట్టకేలకి ఆర్టీవీ వరుస కథనాలతో, వరుస స్పెషల్ డ్రైవ్స్తో అరెస్ట్ చేశారు, జైలుకు సైతం తరలించారు. బట్ ఎలాంటి శిక్షలు అమలు చేస్తారు? ఇంకా ప్రస్తుతానికైతే జైల్లో ఉన్నప్పటికీ ఇంకా ఇక్కడితో సరిపోతుందా? ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టకుండా ఉండాలి, ఇలాంటి వాళ్ళు ఇంకా తయారవ్వకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఏ స్థాయిలో ఇది చర్చ జరిగిందనంటే డైరెక్ట్గా సీఎం కూడా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి, చంద్రబాబు కూడా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి.
మూడో రోజు సంఘటన జరిగితే 2 రోజుల క్రితం, అంటే ఈరోజు ఆల్రెడీ 6th రోజున వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. 6th రోజున ప్రెస్ మీట్ పెట్టి అప్పటి వరకు అసలు ఈ సంఘటన పూర్తిగా కప్పెట్టేసే ప్రయత్నం జరిగింది పోలీసుల వైపు నుంచి కూడా. కార్ నెంబర్ ప్లేట్ మార్చడం ఏంటి, అక్కడ పోలీసులతో గొడవ పెట్టుకొని సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పెట్టుకొని బయటకు వచ్చి అమ్మాయితో గొడవ పెట్టడం, ఢీకొట్టి హతమార్చడం ఏంటి, ఒకటా రెండా వాళ్ళ యొక్క సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగా మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఇంత బలుపా వీళ్ళకి అని చెప్పి. సో అక్కడ ఆండ్రూ జోసెఫ్ అండ్ పక్కన కూర్చున్నాడు, కార్ నడిపింది మాత్రం దుష్యంత్. సో ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు, జైలుకి తరలించారు. సో మీ అభిప్రాయం ఏంటి, ఇక్కడితో సరిపోతుందా, వీళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలో కామెంట్ చేయండి. బట్ ఇక్కడ విజువల్స్ చూడండి, చంపడానికి ముందు ఆ కార్కి నెంబర్ ప్లేట్ ఉంది AP40JF6299. ఆ తర్వాత కార్కి నెంబర్ ప్లేట్ తొలగించేశారు. తర్వాత ఆ మాల్లో CCTV ఫుటేజ్ విజువల్ కనబడుతోంది. ఆ తర్వాత జైలుకి తరలిస్తున్న విజువల్ కనబడుతోంది. సో కారు నెంబర్ ప్లేట్ తొలగించింది ఎవరు, ఎందుకు తొలగించారు కార్ నెంబర్ ప్లేట్ అనేది కూడా ఇక్కడ అనుమానమే. కార్ నెంబర్ ప్లేట్ తొలగించి ఈ ఐడియా ఎవరిచ్చారు, కార్ నెంబర్ ప్లేట్ తొలగించి డైరెక్ట్గా ఈ సంఘటన మాకు సంబంధం నుంచి పరదవ్వాలనుకున్నారా, లేదా ఇంకేమైనా దురుద్దేశం ఉందా? సో ఇప్పటితో వాళ్ళకి శిక్ష సరిపోయిందని మీరు అనుకుంటున్నారా, లేదంటే ఇంకా ఎటువంటి శిక్షలు వేయాలి? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. రైట్, ఇదే కారు పైన ఒక చలాన కూడా ఉంది. రైట్, దాని ప్రకారంగా చూడండి, అక్కడ గంగారావు సూరవరపు సైబరాబాద్ PS లిమిట్స్లో, అంటే హైదరాబాద్లోనే కుకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సో రాంగ్ఫుల్ పార్కింగ్ దానిపైన ఒక చలాన్ కూడా ఉంది. సో AP40JF6299 నెంబర్ గల కార్ ఇది. సో దుష్యంత్ అండ్ ఆండ్రూ జోసెఫ్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు, ప్రస్తుతానికి జైలుకి తరలించారు. సో ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్.